హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం స్టాటిస్టిక్స్లోని టాప్ 20 బిట్స్ అనేది చూద్దాం. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని కూడా షార్ట్ కట్స్లోనే చెప్పడం జరుగుతున్నాయి కనుక వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది గివెన్ డేటా ఈజ్, ఇక్కడ మీకు అర్థమెటిక్ మీన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో ఫార్ములా, సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, ఇది ఫార్ములా. సో అంటే ఏంటి, ఈ రెండు మల్టిప్లై చేసి రాయాలి బై కింద యాడ్ చేసి అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు, సో 3 2s are 6 ప్లస్ 4 5s are 20 ప్లస్ 6 7s are 42 plus 7 10s are 70 plus 8 4s are 32 plus 9 1s are 9 plus 10 1s are 10. So by, so 2 plus 5 plus 7 plus 10 plus 4 plus 1 plus 1. So 26, 28, 68, 138, 140, 170, 189. సో పైన 189 వచ్చింది, కిందన 7 14 24 28 29 30. సో 30 వచ్చింది. సో 3తో డివైడ్ చేసి అప్పుడు 10తో మనం చేద్దాం. 3 6 8, 3 3 9 by 10. సో 6.3 is the answer. సో ఆప్షన్ 1. నెక్స్ట్, మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా ఇస్, సో మీకు ఎప్పుడైనా సరే అక్కడక్కడే సమ్ చేయాలి. ఇంకా నాకు ఇంత పెద్ద గ్యాప్ ఉన్నా సరే సో నేను ఓన్లీ అక్కడే చేస్తాను. చూడండి, మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా, ఇందులో ఏది హైయెస్ట్ 18 కనుక దీన్ని F1 అనుకుంటాం, దాని ముందు దాన్ని F0 అనుకుంటాం, దాని తర్వాత దాన్ని F2 అనుకుంటాం. సో ఏదైతే F1 అనుకున్నామో దాని లోవర్ లిమిట్ ఏదైతే ఉందో అది మనకి L అవుతుంది. ఓకేనా? సో H అనేది మనకి 20 అవుతుంది. సో ఇప్పుడు అన్నీ వస్తాయి, ఫార్ములా వేసేద్దాం. సో మోడ్ is equal to L plus F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H. సో L ఎంత మనకి 40, F1 ఎంత 18 minus 6 by 2F అంటే 2 18s are 36 minus 6 minus 10 into 20, H value 20. సో 40, 18లో 6 తీస్తే 12, సో 36లో 16 తీస్తే 20, సో 20. సో 20 20 క్యాన్సిల్, 40 ప్లస్ 12 ఎంత 52. సో చూసారా అక్కడ అయిపోయిన సమ్ అంతా కూడా. సో ఆన్సర్ 52. సో అంటే మనం మళ్ళీ ఇంకో టేబుల్ వేసి అంతా చేయాల్సింది లేదు, అక్కడక్కడ అంతా చేసుకొని ఫార్ములా మైండ్లో ఉంచుకొని చేసేవచ్చు అన్నమాట ఈజీగా. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ ది అబౌట్ డేటా ఇస్ 3.55 దెన్ కే. సో ఇప్పుడు మనం చేసాం కదండి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో అదేమాట. సో 1 8s are 8 ప్లస్ 2 9s are 18 ప్లస్ 3 into k 3k ప్లస్ 4 16s are 64. నెక్స్ట్ 5 9s are 45, 6 8s are 48. సో by 8 plus 9 plus k plus 16 plus 9 plus 8. సో యావరేజ్ ఇస్తాడు ఎంత, మీను 3.55. ఇప్పుడు యాడ్ చేద్దాం. 8 13 17 25 33 7 11 17 18. సో 183 plus 3k by, so 8 17 33 42 50. సో 50 plus k is equal to 3.55. ఇక్కడ ఈజీగా ఇది ఉంది కనుక 10 తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈజీగా ఉంది కనుక పాయింట్లు వస్తుందని నేను ఆప్షన్స్ తీసుకుంటున్నాను. సో 30, సో 30ని దీనికి యాడ్ చేస్తే 213 by 60. సో 6 3s are 180. సో 180 అంటే 3, 11లో 8 తీస్తే 3,
సో పాయింట్ అనేది పెట్టుకుంటే 350 అవుతుంది. సో 300. సో మళ్ళీ 30 ఉంటుంది. సో 6 5 చూసారా, దీన్ని నేను సాల్వ్ చేయకుండా ఆప్షన్ అనేది ఫోర్త్ ఆప్షన్ గెస్ట్ చేశాను. ఎందుకంటే సో 50 కనుక ప్లస్ 10 యాడ్ చేస్తే 60 కనుక 60తో ఈజీగా డివైడ్ చేస్తే పాయింట్ వస్తుంది కనుక సో నేను చిన్న లాజిక్ యూజ్ చేసాను. ఆ లాజిక్ ప్రకారం ఆన్సర్ 10 వస్తుంది. అంతేగాని మళ్ళీ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని మళ్ళీ కే వాల్యూ ఫైండ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. నెక్స్ట్ ద మీడియన్. సో మీడియన్ కూడా ఇక్కడే మనం ఫైండ్ చేయొచ్చండి ఈజీగా. సో మీడియన్ కావాలంటే ఏం చేయాలి, మనం దీన్ని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలి. సో 10 అక్కడ రాసేయాలి. సో 28 70 93 100. ఇప్పుడు ఇందులో ఏది మనకి ఫ్రీక్వెన్సీలో ఏది హైయెస్ట్ 42 కనుక దీన్ని ఏమనుకుంటాం మనం ఎఫ్ అనుకుంటాం. సో దాని ముందు మనకి ఏమవుతుంది సిఎఫ్ అవుతుంది. మీరు ఏదైతే ఎఫ్ అనుకున్నారో దాంట్లో లీస్ట్ వాల్యూ అనేది ఎల్ అవుతుంది. ఓకేనా. సో హెచ్ అనేది 5 అవుతుంది. హెచ్ అనేది 5 అవుతుంది. సో అన్నీ వస్తాయి. ఫార్ములా వేసేయండి. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్. సో ఎల్ అంటే ఇక్కడ 10. సో ఎన్ బై 2 టోటల్ 100 కదా. సో ఎన్ బై 2 అంటే 50 మైనస్ సిఎఫ్ ఎంత 28 బై ఎఫ్ ఎంత 42 హెచ్ ఎంత 5. సో 10 50లో 28 తీస్తే 22 by 42 into 5. So 2 11s are 2 21s are. So 10 plus 55 by 21. So 10 plus 21 2s are 42. So 55 లో 42 తీస్తే 55 లో 42 తీస్తే 13. సో పాయింట్ పెట్టుకుంటే 130 అవుతుంది. సో 130 అవుతుంది కనుక సో 6 తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది కనుక సో 12.6 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈసారి అర్థమెటిక్ మీన్ ఫైండ్ చేయాలి. చూసారా, మీడియం ఫైండ్ చేస్తాం, మోడ్ ఫైండ్ చేస్తాం, ఇప్పుడు అర్థమెటిక్ మీన్ ఫైండ్ చేస్తాం. అక్కడ మనం మీన్ కూడా ఫైండ్ చేస్తాం. మీన్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి, మిడ్ వాల్యూస్ తీసుకోవాలి కనుక ఇది 5 అవుతుంది, ఇది 15 అవుతుంది, ఇది 25 అవుతుంది, ఇది 35 అవుతుంది, ఇది 45 అవుతుంది, ఇది 55 అవుతుంది. సో ఇందులో ఏదో ఒక దాన్ని మీరు ఏమనుకోవాలి, ఏ అనుకోవాలి. సో నేను 25ని ఏ అనుకుంటే సో ఇది 0 1 2 3 -1 -2 అక్కడే చేసిందన్నమాట. సో -10 -7 0 8 6 6. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సో 6 6 12 12 ప్లస్ 8 20, ఇది 20 వస్తుంది, ఇది -17 అవుతుంది. అంటే సిగ్మా ఎఫ్ఐ యూఏ అనేది 3 వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫార్ములా వేసుకుంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏమనుకున్నాం 25. సో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐఏ అంటే 3 వచ్చింది, ఎందుకంటే ఈ 20లో ఈ 17 తీస్తే 3. సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే 5 7 12 27 35 40. సో 40 వస్తుంది. బై హెచ్ ఎంత అనుకున్నాము, సో హెచ్ అనేది ఇక్కడ 10. సో 10. సో 0 0 క్యాన్సిల్. సో 25 మనకి 25 కన్నా ఎక్కువ వస్తుంది. ఆప్షన్స్లో 25 కన్నా ఎక్కువ ఉన్నది ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. సో అంటే ఇది కూడా చేస్తుంది. సో ఒకసారి చేద్దాం. సో 3/4 అంటే ఎంత, అది 0.75. సో యాడ్ చేస్తే 25.75. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మీరు ఖచ్చితంగా బైహార్ట్ చేయాలి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మీడియన్ ఎంత ఇచ్చాడు 78.4 ఇంటూ 3 మైనస్ 79.2 ఇంటూ 2. సో 3 4s are 12.1, 3 8s are 24, 25, 2, 3 7s are 21, 23. 2 2s are 4, 2 9s are 18, 1, 2 7s are 14, 15. So 158.4 తీయండి. సో 12లో 4 తీస్తే 8. సో 14లో 8 తీస్తే 6. సో 12లో 7 తీస్తే 7. సో 76.8. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.
ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ డేటా ఈస్ 10. సో ఒక అర్థమెటిక్ మీన్ అంటే 10 అంట. ఈచ్ అబ్జర్వేషన్ ఆఫ్ ది డేటా ఈజ్ మల్టిప్లైడ్ బై 2 అండ్ 3 ఈజ్ యాడెడ్ టు ది ప్రోడక్ట్. అంటే అందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ని ఇంటూ 2 చేస్తారంట, అంటే 20 అవుతుంది. దానికి 3 యాడ్ చేస్తారంట. సో అంటే ఏమవుతుంది, 23 అనేది ఆన్సర్. షార్ట్ కట్ అనమాట. అంటే ఇచ్చిన మెయిన్ని మనం ఆడేదైతే చేయమన్నా అన్నీ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. మామూలుగా మీరు చేసుకుని వస్తుంది x1 x2 అనుకొని అవి చేసిన ఆన్సర్ అదే వస్తుంది. ఇఫ్ ద మీన్ ఆఫ్ ది 10 నెంబర్స్ ఇస్ 7 అంటే టోటల్ ఎంత అవుతుంది, 70 అవుతుంది. 10 7 70 అవుతుంది. మీన్ ఆఫ్ ది 50 నెంబర్స్ 12 అంటే ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో కంబైన్డ్ టోటల్ ఎంత అవుతుంది, 250 అవుతుంది. సో ఇక్కడ 10 నెంబర్స్, ఇక్కడ 15 నెంబర్స్ అంటే బై 25 అయ్యాలి. సో 25 1s are 25 10s are. సో 10 is the answer. Combined meaning. The mode of the observations is. ఇక్కడ మోడ్, ఇక్కడ కంపల్సరీ ఏంటంటే ఇంటీజర్స్ ఇవ్వాలి ఆర్ న్యాచురల్ నెంబర్ అని ఇవ్వాలి. ఇంటీజర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్ బ్రాకెట్లో. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇంటీజర్స్ కనుక పాజిటివ్ ఇంటీజర్స్. సో పాజిటివ్ ఇంటీజర్స్ కనుక ఫస్ట్ 1 వేద్దాం. 1 వేస్తే ఏమవుతుంది, 5 అవుతుంది. ఇది 1 అవుతుంది, ఇది 7 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 7 అవుతుంది. సో ఏది మనకి రిపీట్ అయింది, 7 రిపీట్ అయింది కనుక 7 ఇస్ ద ఆన్సర్. మీకు పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా న్యాచురల్ నెంబర్స్ అన్నా సరే మీరు 1 తీసుకోవాలి స్టార్టింగ్. ఓకే సార్ నేను 2 తీసుకుంటాను సార్, తీసుకోండి 2, నాకేం ప్రాబ్లం లేదు. సో 2 2s are 4, 4 plus 3 7, 2 3s are 6, 6 minus 5 6 minus 2 5 4, 2 4s are 8, 8 plus 3 11. So 2 minus 1 1, 3 2s are 6, 6 minus 1 5, 2 5s are 10, 10 plus 2 so third one 8 plus 3 11. So 2 5s are 10 plus 2 12. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇచ్చిన దాంట్లో ఏది రిపీట్ అవ్వలేదు కనుక మనం 1 తీసుకుంటేనే ఆన్సర్ వస్తుంది కనుక 1 తీసుకోవాలి. నెక్స్ట్, if a less than b less than 2a such that the mean and median of a comma b comma 2a are 15 and 12 then a. సో ఇక్కడ మీన్ నుంచి 15 ఇచ్చాడు, మీడియన్ నుంచి 12 ఇచ్చాడు. మీన్ ఏంటి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. a plus b plus 2a by 3 is equal to 15. So 3a plus b is equal to 15 into 3. So 3a plus b is equal to 45. నెక్స్ట్ మీడియన్. సో ఇక్కడ ఆల్రెడీ అందులో అదే ఆర్డర్లో ఉన్నది కనుక సో బి అనేది మనకి మీడియం అంటే బి ఈజ్ ఈక్వల్ టు 12. మనకేం కావాలి, ఏ కావాలి. సో బి వాల్యూ ఇందులో 3a plus 12 ఈజ్ ఈక్వల్ టు 45. సో 3a ఈజ్ ఈక్వల్ టు 45 minus 12. సో 3a ఈజ్ ఈక్వల్ టు 33. సో a ఈజ్ ఈక్వల్ టు 11. సో a వాల్యూ 11. సో ఆన్సర్ 2. నెక్స్ట్, the observations of the data x1 x2 x3 it is given x1 is greater than x2 is greater than x3 with the mean and median of the data. So ఇది mean, ఇది median. సో అంటే ఏంటి, x1 plus x2 plus x3 so by 3 is equal to 30. సో అప్పుడు ఏమవుతుంది, x1 plus x2 plus x3 is equal to 90. సో ఇక్కడ మీడియన్ అనేది 20 ఇచ్చాడు అంటే x2 అనేది 20. సో 20 వేసాం. సో x1 ప్లస్ x3 ఈ 20 నెక్స్ట్ తీసుకెళ్ళిపోదాం. సో 90 minus 20 అంటే ఏమవుతుంది, 70. సో ఇక్కడ ఆల్రెడీ x1 మైనస్ x3 ఇచ్చాడు. సో x1 మైనస్ x3 ఈజ్ ఈక్వల్ టు 50 ఇచ్చాడు. మనకేం కావాలి, x3 కావాలి. x3 కావాలి కనుక సైన్స్ మార్చాలి. ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ప్లస్ x1 క్యాన్సిల్. సో 2x3 ఈజ్ ఈక్వల్ టు 70లో 50 తీస్తే 20.
సో x3 ఈజ్ ఈక్వల్ టు 20/2 అంటే 10. కనుక ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 15.4. సో మీన్ ఈజ్ ఈక్వల్ ఏంటి, టోటల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో టోటల్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, సో దిస్ 15.4 ఇంటూ 10 చేయాలి. అంటే ఇప్పుడు టోటల్ ఏమొస్తుంది 154. వన్ అబ్జర్వేషన్ ఈజ్ రిజిస్టర్డ్ యాజ్ 23 ఇన్స్టెడ్ ఆఫ్ 32. సో అంటే 23 రాస్తారు ఇక్కడ బై మిస్టేక్ అంటే 23 రాస్తారు. ఎంత రాయాలి, 32 రాయాలి. సో మనకి తారుమార్లు అవుతాయి ఒక్కోసారి రాస్తున్నప్పుడు. అంటే 32 రాయాలి ఇన్స్టెడ్ ఆఫ్ 32, 32 రాయాలి, 23 రాశారు. సో 32 దే హ్యావ్ టు రిటర్న్, బట్ 23 దే హ్యావ్ రిటర్న్. సో అంటే ఎంత తక్కువ తగ్గించారు, 9 తగ్గించారు. సో అంటే ఇప్పుడు ప్లస్ 9 యాడ్ చేస్తే టోటల్ అవుతుంది. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు 163. సో ఇప్పుడు మనం దేంతో డివైడ్ చేయాలి, 10తో డివైడ్ చేయాలి, ఎందుకంటే మీన్ కావాలి, న్యూ కరెక్ట్ మీన్ కనుక. సో 10తో డివైడ్ చేస్తే 16.3 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో ద మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా. సో ఇక్కడ చూడండి, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ కమింగ్. 5 అనే నెంబర్ 7 టైమ్స్ వస్తుంది, 10 అనే నెంబర్ 12 టైమ్స్ వస్తుంది, 15 అనే నెంబర్ 15 టైమ్స్ వస్తుంది, 20 అనే నెంబర్ 35 టైమ్స్ వస్తుంది, 25 అనే నెంబర్ 29 టైమ్స్ వస్తుంది, 30 అనే నెంబర్ 31 టైమ్స్ వస్తుంది, 35 అనే నెంబర్ 19 టైమ్స్ వస్తుంది. ఇందులో ఏ నెంబర్ ఎక్కువసార్లు వస్తుంది, ఈ 20 అనే నెంబరు 35 టైమ్స్ వస్తుంది. సో కనుక 20 అనే నెంబర్ మళ్ళీ వస్తుంది కనుక మనం మోడ్ అనేది ఏదైతే మరలా వస్తుందో దాని కదా అంటాం కనుక 20 ఇస్ ద రైట్ ఆన్సర్. మోడ్. మీడియన్ ఆఫ్ దిస్ డేటా, మీడియన్ వీటన్నిటిని ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో ఇందులో లీస్ట్ ఏంటి, మనకి అన్ని జీరోలు పెట్టుకుందాం. సో అన్ని జీరోస్ పెట్టుకుంటే అప్పుడు మనకి ఈజీగా రాయొచ్చు. సో ఇప్పుడు ఇందులో తక్కువ ఏంటి 1.02. నెక్స్ట్ ఏంటి, సో 2 తర్వాత సో 20 తర్వాత 30, సో 30 తర్వాత 35 తర్వాత 40 తర్వాత 60 తర్వాత 70. సో ఇప్పుడు మీట్ కావాలి, ఈ మూడు పోతే సో మధ్యలో ఏముంది 1.35. సో 1.35 ఇస్ ద ఆన్సర్. అలాగా మనం చిన్న లాజిక్తో మనం చేయాలి. నెక్స్ట్ ద రేంజ్. సో రేంజ్ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. సో ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎంత 71, లోయెస్ట్ వాల్యూ ఎంత 7. సో 71లో 7 తీస్తే 64. సో 64 ఇస్ ద ఆన్సర్. The arithmetic mean of 10 consecutive numbers starting with x plus 1. So అంటే x plus 1, x plus 2, x plus 3 and so on x plus 10 numbers by 10. సో ఎన్ని xలు ఉన్నాయి, 10 xలు ఉన్నాయి. సో ఎన్ని నెంబర్స్ యాడ్ చేస్తున్నావు, 10 నెంబర్స్ అంటే 55/10. సో డివైడ్ చేస్తే x plus 5.5. So x plus 5.5, 4000 is the right answer. The range of 10 whole numbers, first 10 whole numbers. So 10 whole numbers అంటే మనం స్టార్టింగ్ ఏంటి 0, 1, 2, 3 and so on 9 వరకు తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ 0 తీసుకుంది. హైయెస్ట్ నెంబర్ 9, లీస్ట్ నెంబర్ 0. సో 9 - 0 దట్ ఈస్ కాల్డ్ రేంజ్. సో 9. సో చాలా మంది 10 - 0 పెట్టేసి 10 ఆన్సర్ పెట్టేస్తారు, కానీ 9 - 0 పెట్టాలి, ఎందుకంటే 10th నెంబర్ 9 మనక. ద మీన్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఈజ్ 42. అంటే టోటల్ ఏమవుతుంది, సో 42 × 30. సో 3 2s are 6, 3 4s are 12. So total 1260. Among them 3 students got 0 marks. So 0 marks కనుక మనం అవి యాడ్ చేయవలసిన లేదు, సబ్ట్రాక్షన్. ద మీన్ ఆఫ్ ది రిమైనింగ్ స్టూడెంట్స్. సో 30 స్టూడెంట్స్లో 3 స్టూడెంట్స్ చేస్తే రిమైనింగ్ ఎంత అవుతుంది, 27 స్టూడెంట్స్ అవుతారు. సో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 3 9s are 27, 3 4s are 12, 3 2s are 6, 0. 3 3s are 3 1s are 3 4s are 0. సో 140ని 3తో డివైడ్ చేయాలి. 3 4s are 12, 20, 3 6s are 18,
సో 6, 6, 6, 6 and so on. సో అంటే 46.67 వస్తా ఆన్సర్. ద మీన్ ఆఫ్ ది 50 ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్. సో మనకి ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1. దాని మీన్ అంటే బై ఎంతో డివైడ్ చేయాలి. సో n and క్యాన్సిల్ అయితే n ప్లస్ 1. సో అంటే 50 ప్లస్ 1. సో కనుక 51 ఇస్ ద ఆన్సర్. ద మీడియన్ ఆఫ్ ది డేటా ఈజ్, సో మీడియన్ కావాలి. మీడియన్ కావాలంటే వీటన్నింటినీ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. వీటన్నింటినీ అసెండింగ్ ఆర్డర్లో రాస్తే అప్పుడు మీడియన్ అనేది ఈజీగా వస్తుంది. సో దీనికి చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. ఇందులో ఏదైతే చిన్న నెంబర్ ఉందో ముందు ఆ చిన్న నెంబర్ వద్దాం. 2 3s are 6, 4 1s are 4. కనుక సో ఇది పెద్ద నెంబర్. సో ఇది దీన్ని తీసేద్దాం. నెక్స్ట్ 3 1s are 3, క్రాస్ మళ్ళీ 2 2s are 4. సో ఇప్పుడు ఇది చిన్న నెంబర్, ఇది పెద్ద నెంబర్ తీసేద్దాం. నెక్స్ట్ 6 1s are 6, 2 1s are 2. సో ఇది చిన్న నెంబర్, ఇది పెద్ద నెంబర్ అయింది. సో ఇది తీసేద్దాం. ఇప్పుడు ఈ 2 నెంబర్లు 12 1s are 12, 6 7s are 42. సో ఇది పెద్ద నెంబర్, ఇది తీసేద్దాం. అంటే ఇప్పుడు మనకి ఈ అన్ని నెంబర్లో 1/6 అనేది చిన్న నెంబర్. నెక్స్ట్ అంటే ఇప్పుడు 1/6 క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ అలాగే 2 3s are 6, 4 1s are 4. సో ఇది పెద్ద నెంబర్. మళ్ళీ ఈ 2 3 1s are 2 2s are 4. సో అంటే ఇది పెద్ద నెంబర్. మళ్ళీ ఈ రెండింటికి 12 1s are 2 7s are 14. అంటే ఇది పెద్ద నెంబర్. అంటే 1/2 అనేది నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 1/2 కూడా తీసేద్దాం. నెక్స్ట్ ఏమున్నాయి? 3 3s are 9, 4 2s are 8. సో ఇది పెద్ద నెంబర్. నెక్స్ట్ 12 2s are 24, 3 7s are 21. సో ఇది పెద్ద నెంబర్. అంటే నెక్స్ట్ 7/12 వస్తుంది. సో చూడండి మనకి 5 నెంబర్స్ వచ్చాయి. 1 2 3 నెక్స్ట్ నెంబర్. సో అంటే 7/12 కదా మనకి. సో చిన్న నెంబర్, ఎందుకంటే మిగతా 2 నెంబర్స్ ఆటోమేటిక్గా వీటికన్నా పెద్ద అవుతాయి. మీడియన్ అంటే మనం ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాం, అందులో 3 అవుతాయి కదా 5 నెంబర్స్ ఇచ్చినప్పుడు. మిగతా 2 మనం చేయవలసింది. కనుక ఆన్సర్ 7/12. ఇది ఒక మెథడ్. లేదంటే డివైడ్ చేసి కూడా మీరు చేయొచ్చు. లేదంటే అన్ని డినామినేటర్స్ ఎల్సిఎం సేమ్ చేసి అప్పుడైనా చేయొచ్చు. ఎలా చేసినా ఆన్సర్ ఇది వస్తుంది. ఇది నన్ను అడిగితే చాలా బెస్ట్ మెథడ్, చాలా ఈజీ మెథడ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ స్టాటిస్టిక్స్లో టాప్ 20 మోడల్స్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.